వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నా. మేబీ ఈరోజు చెప్పే వీడియో కొంత ఎమోషనల్గా ఉంటుంది, ప్రాబబ్లీ చాలామందికి నచ్చదు. బట్ ఉన్న ఫ్యాక్ట్స్ని చెప్పడంలో ఎప్పుడు నేను వెనకంజ వేయను. పూర్తి క్లారిటీతో, స్పృహతో, అవగాహనతో చేస్తున్న వీడియో ఇది. ప్రాబ్లం నచ్చకపోవచ్చు, చాలామంది నాకు ఫోన్ రావచ్చు, తిట్టొచ్చు, ప్రెజర్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. స్టిల్ నేను బలంగా నమ్ముతాను కాబట్టి, నేను ఏ విషయం ఏదైనా క్లారిటీగా చెప్తాను కాబట్టి నేను ముందుకు వచ్చాను. చాలా సందర్భాల్లో ఈ 10th క్లాస్ పిల్లల్ని తీసుకెళ్ళి BA+ IAS అని చెప్పి, అలాగే ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా, ఈవెన్ 10th పిల్లల్ని కూడా తీసుకెళ్ళి BA+ IAS అని చెప్పి వేల మంది పిల్లల్ని మోసం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్న ఇన్స్టిట్యూట్లని, ఏవైతే మోసం చేసి నాశనం చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, PROs ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో. మీరు అనొచ్చు, సార్ మేము మోసం చేయట్లేదు, వాళ్ళు ఇష్టమయ్యే మా దగ్గర జాయిన్ అవుతున్నారు కదా, దాంట్లో మోసం ఏముంది, మేము వ్యాపారం చేస్తున్నాం, వస్తువు నేను అక్కడ పెట్టాను, నీకు నచ్చే నువ్వు వస్తువు కొంటున్నావు కదా, దీనికి తప్పేంటి, నా తప్పేంటి, నన్ను మీరెందుకు తిట్టాలి అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, ఒక క్లాస్ 1 ఆఫీసర్గా ఎన్నో వేల మందిని కౌన్సిలింగ్ చేసిన అనుభవంతో చెప్తున్న మాటలు ఏంటంటే, నీకు అవగాహన లేదు కదా అని, నేను మోసం చేస్తున్నాను కాబట్టి ఆడ మోసపోయాడు కాబట్టి ఆడదే తప్పు అని నువ్వు అంటున్నావు అంటే, ప్రాబబులీ మీ తెలివి ఏ విధంగా ఉందో, మీరు ఏ స్థితికి దిగజారారో మీ ఊహకి నేను వదిలేస్తున్నా ఇన్స్టిట్యూట్ వాళ్ళందరినీ కూడా. ఎందుకు నేను ఈ మాట అనవలసి వస్తుందంటే, చిన్న పిల్లలు, పసిపిల్లలు, 10వ తరగతి చదివిన పిల్లల్ని, 12వ తరగతి చదివిన పిల్లల్ని, ఏ కాలేజీలోనూ సీట్ రాలేదు కదా, అటు క్లాట్ కానీ, IP మ్యాట్ కానీ, UCET కానీ, JEE కానీ, నీట్ కానీ రానటువంటి విద్యార్థుల్ని ఎరగా వేసి, ఇప్పుడు అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు జూలై 1 నుంచి ఈ ఇన్స్టిట్యూట్స్ యొక్క అడ్మిషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పుడు దాకా ఊపందుకోలే, ఎందుకంటే వీళ్ళకి రైట్ టైం ఈ యొక్క వేట మొదలైంది. ఎంత స్థితికి దిగజారిపోయారంటే, మీ అమ్మాయికి IAS అవ్వాలనుందా, IPS అవ్వాలనుందా, మా దగ్గర జాయిన్ అవ్వండి, పక్కాగా 21 సంవత్సరాలకి మిమ్మల్ని చేస్తాము, లేటుగా ఎందుకు ఇంజనీరింగో, లానో, మెడిసినో చదివితే మీరు IAS ఆఫీసర్ 25 సంవత్సరాలకు అవుతారు, మా దగ్గర జాయిన్ అయితే 21 సంవత్సరాలకి అవుతారు అని చెప్తున్నటువంటి పబ్లిసిటీ చేసి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్స్టిట్యూట్స్కి స్ట్రైట్గా నేను అడిగే పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ చేయండి. భారతదేశంలో సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు గత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి తీసుకుంటే హయ్యెస్ట్ 1000 మందికి సెలెక్ట్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ద రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఆల్ ద సర్వీసెస్, ఇంక్లూడింగ్ గ్రూప్ B సర్వీసెస్ మీద అవగాహన లేదు కాబట్టి, జనాలకు పబ్లిక్ అవగాహన ఉండదు కాబట్టి మీరు చెప్పిన మాటలు నమ్ముతున్నారు వాళ్ళు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి మీకు దమ్ముంటే. ఈ 1000 మంది సెలక్షన్ అయితే ఏ రాష్ట్రానికి ఎంతమంది అయ్యారో లెక్క తీయండి బయటికి. 2025 UPSC CS సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 2 రాష్ట్రాల్లో కలిపి పట్టుమని 50 మంది కూడా సెలెక్ట్ అవ్వలేదు. అంతకుముందు తీయండి, లెక్కలు బయటికి తీయండి. తీశారు కదా 50 మంది. ఉజ్జాయింపుగా తెలంగాణలో 25 మంది, ఆంధ్రాలో 25 మంది సెలెక్ట్ అయ్యారు కదా. ఈ 25 మందిని తీ బయటికి. ఇందులో నువ్వు చెప్తున్నటువంటి BA+ IAS చదివి, నా ఇన్స్టిట్యూట్లో 3 సంవత్సరాల పాటు చదివి 21 సంవత్సరాల్లో ఈ అబ్బాయిని నేను IAS చేశాను అని చెప్పగలిగితే, ఒక్కడైనా సరే, ఒక్కడున్నా ఆత్మహత్య చేసుకుంటాను నేను. దీనికి ఆన్సర్ చేయండి దమ్ముంటే. 21 సంవత్సరాలకి IAS అవ్వచ్చు అని పబ్లిసిటీ చేసి
2024-25 డేటా తీయండి, 2023-24 తీయండి, 2025-26 తీయండి. ఆంధ్ర తెలంగాణలో 21 సంవత్సరాలకి BA+IAS చేస్తానని చెప్పి ఒక IAS ఆఫీసర్ని ఒక్కడిని చూపించండి. ఇది క్వశ్చన్ కదా. పోనీ తీయద్దు. ఈ 25 మందిలో ఓపెన్ కేటగిరీ ఎన్ని, OBC ఎన్ని, SC ఎన్ని, ST ఎన్ని, PH ఎన్ని బయటికి తీయండి. మళ్ళీ బయటికి తీస్తారు కదా, తీయండి. బయటికి తీస్తే ఈ 25 మందిలో IAS ఎంతమంది బయటికి తీయండి, IPS ఎంతమందో బయటికి తీయండి. BA+IAS అంటున్నావు కదా, సిగ్గుండాల. IAS అంటే నువ్వెవడవరా? అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అది BA+ సివిల్ సర్వీస్ అని చెప్తావా, BA+IAS అని చెప్తావా? 25 మందిలో 30 మంది రాష్ట్రానికి సెలెక్ట్ అయితే అందులో IAS ఎంతమంది వచ్చారో బయటికి తీ. ఆ వచ్చిన IAS సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే రాష్ట్రానికి ఉన్నటువంటి 6, 5, 180 మంది మొత్తం భారతదేశానికి సెలెక్ట్ అయితే, రిజర్వేషన్స్ పోతే ఓపెన్ కేటగిరీలో 90 మంది ఉంటే, ఈ 90 మందిలో ఏ రాష్ట్రానికి ఎంతమంది వచ్చారో బయటికి తీస్తే 5 వచ్చారో 5 బయటికి తీ, 6 వచ్చారో బయటికి తీ. ఈ 6 ఎక్కడ చదివారు అండర్ గ్రాడ్యుయేషన్ బయటికి తీ. నీ దగ్గర డిగ్రీ చదివారా, BAతో పాటు 10th క్లాస్లో జాయిన్ అయ్యి 12th క్లాస్లో జాయిన్ అయ్యి ఎక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చదివారో దమ్ముంటే బయటికి తీరదా? ఇది అడిగి తెలివి తల్లిదండ్రులు లేదు కాబట్టి మోసం చేస్తున్నావా? తీ, బయటికి తీ. నెట్లో కొట్టు ఎక్కడ చదివాడో బయటికి తీ. IAS ఎవరైతే రాష్ట్రానికి 5, 6, 7 సెలెక్ట్ అయ్యారో ఎంతమంది గత 10 సంవత్సరాల నుంచి BA+IAS మీరు మోసం చేస్తున్నారు కదా, ఎంతమంది ఉన్నారో లెక్క తీ. 21 సంవత్సరాల వయసు ఎవడుకుందో బయటికి తీ. ఎందుకంటే నువ్వు BA+IAS అన్నావు కదా, తీ బయటికి. నువ్వేం BA+IPS అన్నది కదా. పోనీ సివిల్ సర్వీస్ మొత్తానికి 25 మందిలో ఎంతమంది నువ్వు డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చి బయటికి తీసావు? తీ. ఏ ఇన్స్టిట్యూట్ పేరు తెస్తాడో తీయండి. హైదరాబాద్ మొత్తం భారతదేశం మొత్తంలో తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న BA+IAS అకాడమీలు ఎక్కడా లేవు. ఒక్క అకాడమీకి ఒక్కడ కూడా సెలెక్ట్ అవ్వట్లా యావరేజ్ సంవత్సరానికి. బయటికి తీ, లెక్క బయటికి తీ. ఎంతమందిని మోసం చేస్తారు మీరు? నెక్స్ట్ 3వ క్వశ్చన్. UPSC యాన్యువల్ రిపోర్ట్ అని upsc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళు. యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేయి. క్లియర్గా 2025 యాన్యువల్ రిపోర్ట్ ఉంది. ఇప్పుడు ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇప్పుడు 2024 ఉంది, 2023 ఉంది, 2022 కూడా పబ్లిక్ డొమైన్లో UPSC యాన్యువల్ రిపోర్ట్ ఉంది. తీ బయటికి, ప్రింట్ తీ. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏదైతే నువ్వు గొప్పగా చెప్తున్నావు, ఆప్షనల్ సబ్జెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, చెత్తా చెదరం, దేనికి పనికిరాని డ్రైనేజ్ కంటే హీనమైన సబ్జెక్టులు ఏవైతే నువ్వు చెప్తున్నావో, హిస్టరీ, జాగ్రఫీ ఏదైతే చెప్తున్నావో BA+ అని, ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకున్నటువంటి విద్యార్థుల యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ బయటికి తీ. ఎవడున్నాడు హ్యుమానిటీస్ చదివిన వచ్చినాడు? నాన్ హ్యుమానిటీస్, లాలో, డాక్టర్లు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళే హ్యుమానిటీ సబ్జెక్ట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ లాంటి దాంట్లో చదివి కొట్టారు వాళ్ళందరూ. వీళ్ళందరూ BA చదివి MA చదివిన వాళ్ళు కాదే. ఎంతమంది ఉన్నారు బయటికి తీ. ఒకవేళ నిజంగా MA చదివి BA చదివి కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కడ చదివారు డిగ్రీ, అది బయటికి తీ. ఢిల్లీలో చదివారా, పూణేలో చదివారా? తీ. అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఎక్కడ? నీ అపార్ట్మెంట్లో చదివారా? అపార్ట్మెంట్లో చదివారా? ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్లో చదివారా? పూణేలో చదివారా? ఎక్కడ చదివారా? బయటికి తీ. ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని చెప్తున్నావు కదా, ఇప్పుడు చదువుతూ జాగ్రఫీ ఇప్పుడు చదివితే వస్తాను చెప్తున్నావు కదా, తీ బయటికి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీ బయటికి తీ. 4వ క్వశ్చన్. UPSC వచ్చి నేను చెప్తాను, నేను తెలివైన నేను ఏదైనా ఇందులో మీరు ఎంతమంది క్రాక్ చేశారా UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి మీకు అవగాహన ఉంటాకే? ఎంతకాలం మోసం చేస్తారు మీరు పబ్లిక్ని? 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు నీచంగా ఎగ్జామ్ రాసి ఒక్క సంవత్సరం కూడా కనీసం ఇంటర్వ్యూ కూడా వెళ్ళిన ఫైనల్గా సెలక్షన్ అవ్వలేదు కదా మీరు చేసేది ఏంటి? గైడెన్స్ నాకు అర్థం కాదు. మోసం చేయడం కాదా ఇది? చిన్నపిల్లలండి, పసిపిల్లలండి, వాళ్ళు జాగ్రఫీ, హిస్టరీ వాళ్ళు చదివిస్తారా? దేనికి పనికిరాని చెత్త కోర్సులు చదివిస్తున్నారా? పాపం కదా, పాపాత్ములారా. నీ కొడుకుని, నీ తమ్ముడిని, నీ కూతుర్ని, నీ అన్ననే, నీ మనవణ్ణే, నీ మేనల్లుడిని జాయిన్ చేసుకో. నువ్వెంతమంది, నీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్లు ఎంతమంది చేత BA+ జాయిన్ చేసి, నీ కొడుకు IITకి వెళ్ళాలి, నీ కూతురు నల్సార్కి వెళ్ళాలి, నీ కొడుకు ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళాలి, నీ కొడుకు అమెరికా వెళ్ళాలి. పబ్లిక్ జనాల పిల్లలు మాత్రం
నీ కోచింగ్ సెంటర్లో ఉండాలా? లెక్కతి ఆంధ్ర తెలంగాణలో ఉన్న కోచింగ్ సెంటర్లు రన్ చేసేవాళ్ళు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నీ కొడుకుని కూతుర్ని తమ్ముడిని నువ్వెందుకు వేయలేదు? నీకెందుకు? నీకు వేరే వేరే కావాలి? ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? కొన్ని కోచింగ్ సెంటర్లు అయితే BA+IAS ఇంటర్మీడియట్ జేఈ ఆడు చెప్తాడు, జేఈ రాని అందరూ మళ్ళీ BA+IAS అని చెప్తున్నాడు. ఎవడో విజయవాడలో ఒకడు, వైజాగ్లోను, అన్నీ ఆడే. మొత్తం మీద నా దగ్గర ఉండాలి అంతే. క్లారిటీ నేనే చెప్తాను, BA+IAS నేనే చెప్తాను, జేఈ నేనే చెప్తాను, నీట్ నేనే చెప్తాను. నా దగ్గర నుంచి మాత్రం బయటకు వెళ్ళకూడదు. నీకు జేఈ ర్యాంక్ రాలేదా? బాధపడకో, నా దగ్గరికి వచ్చి IAS చేస్తాను, ఎందుకంటే పెద్ద ఎగ్జామ్ చేస్తాను, నువ్వు తెలివైనోడివి. ఎంతకాలం మీరు పిల్లల్ని తెలివైనోళ్ళు చెప్తే తల్లిదండ్రులు మురిసిపోతారు. కాబట్టి బుర్ర తక్కువ పేరెంట్స్, బ్రెయిన్ లేని పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి పిల్లల్ని మెచ్చుకుంటే వాళ్ళు బాగా ఆనందపడతారు. కాబట్టి ఆ ఒక్క వీక్ పాయింట్ని పట్టుకుని మీ అబ్బాయి తెలివైనోడు 10కి 10 వచ్చినాయి, ఇంటర్మీడియట్లో 980 వచ్చినాయి, వీడు IAS అవుతాడు, IPS అవుతాడని చెప్పేసి మోసం చేసి తీసుకోవడం రావడం సిగ్గులేదు. అందు గురించి నేను తమ్మైలో కూడా అదే కట్టి పెట్టాను. మోసం చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ నా దృష్టిలో శవాల పీక్కు తింటం కంటే నీచమైన పనిరా ఇది. అంతకంటే నీచమైన పదం నేను వాళ్ళనే. మహాపాపం. 100కి 10 మార్కులు రానాడు కూడా జేఈ ఇంటర్మీడియట్ ఇచ్చి జేఈ కోచింగ్ చెప్తానని చెప్తారు. 100కి 20 మార్కులు కూడా కనీస కామన్ కాదు. ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఎలా పెరుగుతుంది వాడికి? ఎలా ఎస్ఐ రైటింగ్ రాస్తాడో, ఎథిక్స్ పేపర్ అంటే ఎలా అర్థం చేసుకుంటాడో, సొసైటీని అర్థం చేసుకునే అవకాశాన్ని మీరు ఇవ్వకుండా అపార్ట్మెంట్లో కూర్చోబెట్టి క్లాసులు చెప్తారా? పాలిటీని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని, జాగ్రఫీని చెప్తారా? ఒక యూనివర్సిటీ లైఫ్ ఉండొద్దా వాడికి? ఒక కాలేజీ లైఫ్ ఉండొద్దా? మీకు మాత్రం కాలేజీ లైఫ్ ఉండాలా? మోస్ట్ ఫెయిల్యూర్ పీపుల్ వాళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్లు పెట్టి జనాలు నాశనం చేస్తారు. మీరు అందరూ ఫెయిల్యూర్ పీపుల్ కదా, మీరేమన్నా సక్సెస్ఫుల్ పీపులా? మోస్ట్ ఫెయిల్యూర్ పీపులే కదా మీరు. ఒక్కొక్క ఫెయిల్ అయినోడు 100 మందిని తయారు చేస్తాడు, 100 మంది ఫెయిల్యూర్ పీపుల్ తయారు చేస్తున్నాడు. ఈ 100,000 మందిని తయారు చేస్తున్నాడు. కాబట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆ బెంజ్ సర్కిల్ దగ్గర, లేకపోతే వైజాగ్లోను, లేకపోతే రాజేంద్ర నగర్లోను, ఢిల్లీలోను ఈ కుప్పలు తయారైనాయి. చెత్త కుప్ప అంతా తయారైంది ఇది. ఎవడన్నా టాప్ 10 ర్యాంక్స్ వచ్చినటువంటి 2024, 25, 25, 26లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా చదివారా? పేరెంట్స్ సెల్ఫ్గా చదివారని చెప్తున్నారు. ఎంతమందిని మోసం చేసి మీరు పేర్లు వేసుకుంటారు? నా ఇన్స్టిట్యూట్లో వచ్చిందని. ఏ కోచింగ్ చదవాలని చెప్పింది? 3వ ర్యాంక్ ఉన్న పిల్ల చెప్తుంది, 11వ ర్యాంక్ పిల్ల చెప్పింది, మొన్న వచ్చినటువంటి ప్రతి ఒక్కటి చెప్పాడు కదా. ఎలా చెప్తారు నాకు అర్థంగా? తెలంగాణ వచ్చినాయి నాకే వచ్చేసినాయి, ఆంధ్రాలో వచ్చినాయి నాకే వచ్చేసినాయి, ఒక రాష్ట్రానికి 25 మంది సెలెక్ట్ అవ్వరు, 300 మందికి సెలెక్ట్ అయ్యారని చెప్తారా మీరు? నాకు అర్థం కాకపోతేనే పాపం కదా. వీళ్ళకి బ్రెయిన్ ఉండదు కాబట్టి తల్లిదండ్రులు ఎంతలా మోసం చేస్తారంటే పాపం కదండి అది. పిల్లల్ని మోసం చేయకండి. ప్రాస్టిట్యూషన్ చేసుకుంటే బెటర్, దానికంటే హీనమైన బిజినెస్ ఇది. మీరు మన మహాపాపం అండి ఇది. నాకు ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు, దాన్ని పట్టుకు లోపల వేస్తారు అయ్యండి. కనీసం ఈ వీడియో వల్ల 10 మంది అన్న బాగుపడితే చాలు, నా జీవితానికి ధన్యం అని చెప్పి నేను చేస్తున్నాను ఈ వీడియో ధైర్యంగా. ఏముంటుంది? ఇప్పటికే 4 కేసులు ఉన్నాయి, ఇంకో 4 కేసులు అవుతాయి. ఏముంటుంది? ఎప్పటికైనా పోవాల్సిన ఉన్నాయి కదా. పోతాను, ఏముంటుంది అందులోనూ? పాపం కదా. మొదలెట్టేశారు అప్పుడేని. ఇంజనీరింగ్ కౌన్సిల్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్ అయిపోయింది, మొదలెట్టేశాడు. ఇంకా ఎందుకు పనికి వస్తాయండి ఆ సబ్జెక్టులు? జాగ్రఫీలో నిష్ఠలు చదివిస్తారు. పాపం కదండి, చిన్న పసిపిల్లలు అండి వాళ్ళు. ఈ బుర్ర తక్కువ పేరెంట్స్, బ్రెయిన్ లేని ఎదవ పేరెంట్స్, బుర్ర తక్కువ ఎదవలో. ఈ పేరెంట్స్కి బ్రెయిన్ ఉండి సావదు. మా అబ్బాయి ఐఏఎస్ అవుతా అన్నాడు, మా అమ్మాయి ఏంటి ఐఏఎస్ IPS అయితే కనీస జ్ఞానం ఉండదు మీకు. భారతదేశంలో ఇంతమంది బ్యూరోక్రాట్ ఆఫీసర్స్ ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు. ఎవడన్నా ఆడు కొడుకుని ఎవడన్నా ఈ కోర్సులో జాయిన్ చేశాడా? ఇన్స్టిట్యూట్ రన్ చేసాడు, ఆడు కొడుకుని వేసుకున్నాడా? కనీసం బుర్ర అప్లై చేయండి రా పేరెంట్స్, దండం పెడతాను మీకు. బుర్రలేని ఎదవల్లారా. బ్రెయిన్ ఇవ్వాలంటే దేవుడి ప్రసాదం, బ్రెయిన్ ఇవ్వాలంటే దేవుడు దండం పెట్టుకోండి మీరు. అసలు ఫస్ట్ డబ్బులు ఇవ్వాలని కాదు, ఈ బ్రెయిన్ ఇవ్వాలి మీకు. బ్రెయిన్ లేని ఎదవల్లారా, బ్రెయిన్ ఇవ్వాలని దండం పెట్టుకోండి. పిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు మీరు. ఎలా జాయిన్ చేస్తారు నాకు అర్థం కాదు. మన పేరెంట్ వచ్చి అలాగే చెప్తున్నాడు. పాపం కదమ్మా. మీకు తెలియదు ఎగ్జామ్ గురించి, ఆ ఎగ్జామ్ లోతు మీకు తెలియదు. మోసం చేస్తారు అందరూ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. పాపం ఇది చేయకండి అలాగా. మీకు అలాగా బ్రెయిన్ ఉండి సావదు. మీ వీక్నెస్సే వాడికి బిజినెస్ కదా. BA+IAS ఎవడరా చెప్పింది IAS ఎగ్జామ్ అని? అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కదా. జనాలకు కదా అర్థమవుతుంది కాబట్టి నేను చచ్చినట్టు నేను అదే మాట్లాడవలసి వస్తుంది. ఒక ప్రొఫెషనల్ కోర్సుకి చదువుకోండి. చదివిన తర్వాత మీకు ఫైనల్ ఇయర్ అయిన తర్వాత మా దగ్గర IIT పిల్లలు లేకపోతే వేరే పిల్లలు వస్తారండి. పాపం ఫైనల్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు, సార్ సివిల్ సర్వీస్ రాద్దాం అనుకుంటారు. మేము గైడెన్స్ ఇస్తున్నాం వాళ్ళకి. తప్పే ఉంది అందులోనూ.
వాడికి ఒక బ్యాకప్ ఉంది కదా. రాకపోతే ఏంటి అని అడిగితే ఆన్సర్ చెప్పే దమ్ముందా? ఒక ఇన్స్టిట్యూట్ అని అడుగుతున్నాను నేను. నీ దగ్గర జాయిన్ అయ్యారు కదా, 1000 మంది జాయిన్ అయ్యారు కదా, ఒక్కడు కూడా సెలెక్ట్ అవ్వడు కదా. వీళ్ళు రాకపోతే ఏం చేస్తున్నావు? కుక్కలను వదిలినట్టు, పందులను వదిలినట్టు, ఏకల్ని దోమల కంటే హీనంగా చూసి రోడ్డు మీద గంటేస్తున్నావు నువ్వు. వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు. ఆ మిగిలిపోయిన చెత్త అంతా, మిగిలిపోయిన మొత్తం చెత్త అక్కడ. వాళ్ళు అలా తయారు చేస్తున్నావు. చెత్త కాదు, చెత్త కింద తయారు చేసి వదిలేసావు నువ్వు 3 ఏళ్ళు చదివించి బిఏ కింద. ఇలా రాకపోతే ఎక్కడికి పంపిస్తావు? గ్రూప్ 1 పంపిస్తావా, గ్రూప్ 2 పంపిస్తావా, బ్యాంక్ ఉద్యోగాన్ని పంపిస్తావా? మరి పంపించు. ఎంతమందిని పంపించావో? గత 15 ఏళ్లలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎన్ని పడ్డాయి తెలంగాణలో తెలుసా నీకు? పట్టుమని 200 పోస్టులు కూడా ఫిలప్ చేయలేదు. చేసిన ఎన్ని కోర్టు కేసులు ఎడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆయన గ్రూప్ 1 పడిపోయి గ్రూప్ 2 అలా గ్రూప్ 1 100 పోస్టులు పడితే 100 పోస్టులు జోనల్ వైజ్ డివైడ్ చేస్తే రిజర్వేషన్ వైజ్ ఎన్ని అవుతాయి తెలుసా? కనీసం జ్ఞానం ఉందేట్రా మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి? తీయండి, బయటికి తీయండి. గ్రూప్ 1 అలా ఎన్ని వస్తాయి బయటికి? గత 2010 నుంచి ఎన్ని గ్రూప్ 1 నోటిఫికేషన్లు తీశారు? 2015 నుంచి తీ బయటికి. దమ్ముంటే బయటికి. 2015 నుంచి తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తెలంగాణ ఎన్ని తీశారు, ఆంధ్రాలో ఎన్ని తీశారు? పట్టుమని 200 300 కూడా ఫిలప్ చేయలేదు కదా. అయినా ఇప్పుడు కూడా 2018 కోర్టు కేసులో ఉన్నాయి కదా. 2022లో పేపర్ లీకేజ్ ఇప్పుడు కూడా కోర్టు కేసులో ఉన్నాయి కదా. గ్రూప్ 1 ఇస్తామని చెప్తావు ఆల్టర్నేటివ్ సిగ్గు లేకుండానా? ఎట్లా చెప్తావు నువ్వు? ఎన్ని తీశారు గ్రూప్ 1? ఈ పేరెంట్స్ కంటే బుర్ర తక్కువ ఏదో వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు మోసం చేస్తావా? ఏది బ్యాకప్ ఆప్షను? హిస్టరీ జాగ్రఫీ బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది అన్నారు. లెక్కలు కూడా చేయలేడు వాడికి. క్రియేటివ్ థింకింగే ఉండదు, అనలిటికల్ పవర్ ఉండదు. ఏం రాస్తాడు నాకు అర్థం కాదు. ఇంటెలిజెన్స్తో రాయాలరా పేపర్, స్కిల్ బేస్డ్ ఎగ్జామ్. మీకు తెలీదా? మీరేమైనా రాసి వస్తే కదా మీకు తెలుస్తాకి. బట్టి కొట్టి 6-7 సార్లు రాసి చెత్త వల్ల ఒకటి కూడా సెలెక్ట్ అవ్వకుండా మిగిలి ఆ స్పాటాలు చెప్పుకుని ఇన్స్టిట్యూట్లు పెట్టి మోసం చేస్తారా? చెప్పాను కదా మొన్న, విజయవాడలో ఇన్స్టిట్యూట్స్ అంట 1000 కోట్లు సంపాదించారంట అప్పుడేని. సంవత్సరం 200 కోట్లు అంట BA ప్లస్ IAS. జేఈ పెట్టడం రాకపోతే BA ప్లస్ IAS. అది ఇది కాదే, అది హైదరాబాద్లో కూడా అంతే, ఇక్కడ క్రాస్ రోడ్స్లోను. పాపం కదండి ఇవన్నీ. ఒకప్పుడు కేజీలో చెప్పినప్పుడు నేను అదే అసలు నేను వెళ్ళి కలిసి వాళ్ళని ఒక్కడ సెలెక్ట్ అవ్వరా గత 10 సంవత్సరాల నుంచి. గత 10 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఒక్కడ UPSC సెలెక్ట్ అయినాడు, IAS సెలెక్ట్ అయినాడు, ఒక్కడిని చూపించమని చెప్పండి. ఆన్ ద స్క్రీన్ అడుగుతున్నాను, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, నన్ను తిట్టడం కాదు, దమ్ముంటే. వాళ్ళు బాగు చేద్దాం నేను కూడా ట్రై చేశాను 1-2 ఇయర్స్ నా వల్ల అవ్వలా. వాళ్ళు జాయిన్ అయిపోయారు కదా, నేనేం చేయలేను కదా. ఇది అడ్వైజర్ కింద అంటారంటే అప్పట్లోను. క్వశ్చన్ ఇచ్చినటువంటి వాళ్ళు 100 క్వశ్చన్ అడుగుతారు, క్వశ్చన్ కానీ ఆన్సర్ చెప్పలేరు కదా మీరు. మీరు ఎందుకు అలా మోసం చేస్తారు? వేరే వ్యాపారం చేసుకోండి, ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకోటి కానీ. లేగలైజ్ చేసేసారు కదా సుప్రీంకోర్టు ఆల్రెడీని. పిల్లల్ని మోసం చేయకండి అమ్మా, నేను 2 చేతులు దండం పెట్టి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అవి సెలెక్ట్ అవ్వరు. వాళ్ళు ఇంకో కోర్సెస్ చదువుకున్నాను వదిలే. ఆ పాపం నీ పిల్లలకి తగిలేస్తుంది. ఆ మహాపాపం నీ పెళ్ళానికి నీ పిల్లలకే శాపం కింద తగిలేస్తుంది. నేను చెప్తున్నాను, నా శాపమే తగిలేస్తుంది. మీకు ఎంతో సంపాదించినట్టు విర్రవీగుతున్నావు కదా, మోసం చేసి తగిలేస్తుంది నీకు శాపం. అది నేను చెప్తున్నాను కదా, ఇంకంతకుమించి నేను చెప్పలేను. పేరెంట్స్ అర్థం చేసుకుని తెలివి వాళ్ళకి లేదు. ప్రతి పేరెంట్కి నేను ఒకటే కోరుకుంటున్నాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళి తెలివిని ప్రసాదించమని మాత్రం మీరు దండం పెట్టుకోండి దేవుడికి, అంతే. ఆ తెలివి వస్తే కనీసం ఏది మంచిది కాదో మీరు అర్థం చేసుకుంటారు. మీకు తెలివి లేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారా? నేను ఇంతకంటే నేను చెప్పలేను. చాలా వీడియోలు చెప్పాను. ఎంతోమంది పిల్లల దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారండి పాపం. వాళ్ళ చూస్తే జాలి వేస్తున్నారు. చిన్న పిల్లలండి పాపం, పల్లెటూరు వాళ్ళు అండి. ఏం తెలుస్తుందండి? IAS IPS అవుతానంటారండి. తల్లిదండ్రులకి ముద్దుగా ఉంటాయి ఆ మాటలు, పాపం వాళ్ళకేమో అవగాహన ఉండదు. మా అమ్మాయి తెలివైంది కదండి, మిగతా వాళ్ళు రాకపోతే మా అమ్మాయికి వస్తా అంటున్నాడండి. పాపం ఎంత అమాయకంగా ఉన్నాడండి ఆ పేరెంట్. లేదండి మా అమ్మాయి తెలివైందండి, వాళ్ళకి రాకపోయింది, మా అమ్మాయికి వస్తా అంటున్నాడు. నేను ఏం మాట్లాడతానండి అసలు? నేను అమ్మాయికత్తానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, నేను చేయలేను ఇంకంతే. దీనివల్ల నాకు ఇబ్బందులు రావచ్చు, ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను చేయడానికి ఏం లేదు. బట్ ఎనీవే, కొంతమంది అన్నా మీరు సేవ్ అవ్వండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాత్రం దయచేసి అసలు ఆ ప్రోగ్రాములు తీసేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీరు, ఎందుకంటే అది వ్యాపారం, 1000 కోట్ల జరుగుతున్న వ్యాపారం. ఒక్క 60,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక్క విజయవాడలో ఒక్క ఇన్స్టిట్యూట్గా 1000 కోట్లు వస్తుందంటే ఇమాజిన్ చేయండి మీరు. హైదరాబాద్లో కూడా అంతే ఇన్స్టిట్యూట్లు అలా వస్తున్నాయి. మీరు ఇమాజిన్ చేయండి ఎన్ని 100 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఒక్కడన్నా సెలెక్ట్ అయినోడు వాడు ఇంటర్వ్యూ ఎప్పుడైనా విన్నావా? వాడెవడో నేను BA ప్లస్ IAS చదివాను పలానా ఇన్స్టిట్యూట్లో నేను సెలెక్ట్ అయ్యానని చెప్పేసి ఎప్పుడైనా విన్నావా? సిగ్గుండాలి. ఎక్కడన్నా వాడు ఉన్నాడేమో ఎవడని చెప్పాడేమో. IAS అన్నది ఒక్క IAS చూపించు సెలెక్ట్ అయినోడిని. 21 సంవత్సరాల్లో ఒక్క IAS సెలెక్ట్ అయినోడిని మొత్తం ఆంధ్ర తెలంగాణ 2 ఇన్స్టిట్యూట్లకి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఇప్పుడు కాదు, గత 5 ఏళ్ళ నుంచి మొత్తం లెక్కల బయటికి ర్యాంకులు కొనుక్కోవడం ఏంటి? ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూకి వస్తే నా దగ్గరికి ఇంటర్వ్యూకి చాలామంది గైడెన్స్కి వస్తారు. నా వల్ల వచ్చిందని చెప్పాలా?
ఏమిరా నాకు అర్థం కాదు. ఒక మాక్ టెస్ట్ పెట్టావు ఆన్లైన్లో, నా స్టూడెంటే. ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చెప్పాను, నా స్టూడెంటే. గైడెన్స్ ఇచ్చానండి, నా స్టూడెంటే. ఆడు ఎప్పుడో 10th నా దగ్గర చదివాడు, నా స్టూడెంటే. ఎన్ని మోసాలు చేస్తారా నాకు అర్థం కాదు. మహాపాపం కదా. వీడియోలు చేసేస్తారు అలాగా, డబ్బులు పెట్టి కొనేయడం. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా నీచులు డబ్బులు అమ్మడిపోతున్నారు వీళ్ళు. బట్ ఎనీవే, ఈ కోర్సు మోస్ట్ ఫెయిల్యూర్ కోర్స్ అమ్మ. దీనికి గవర్నమెంట్ అరికట్టలేదు, పేరెంట్స్కి నాలెడ్జ్ ఉండదు. ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఎందుకు వచ్చినాయంటే ఒకటి చెప్పాడు నాకు, సార్ మేము కోచింగ్లు తీసుకుని మిగిలిపోతున్నాం కదా, మేము వేరే పనికి పనికిరాము, ఈ జాగ్రఫీ హిస్టరీ చదువుకుంటే ఎవడో జాబ్ ఇవ్వడం మాకు మార్కెట్లో, సోషల్ టీచర్లు తప్ప దేనికి పనికిరాము మేము. మరి మేము బతకాలంటే మేము ఒక 100 మందికి పాఠాలు చెప్పాలి కదా, మేము ఒక 100 మంది తయారు చేయాలి కాబట్టి కోచింగ్ సెంటర్లు పెట్టుకుంటామని చెప్పాడు. అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది చూడు లాజిక్ అది. నేను అలాగే ఇప్పుడు ఇన్ని కోచింగ్ సెంటర్స్ రావడానికి కారణం ఏంటి తెలుసా, ఈ స్టూడెంట్సే మళ్ళీ మాస్టర్లు అవుతున్నారు. అలాగే ఈ పట్లర్ వీడియోలో నేను ఈవెన్ తంబలో కూడా పెట్టింది ఏంటంటే, మోసం చేస్తున్న ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయి. నువ్వేం మోసం చేయట్లేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రియాక్ట్ అవ్వకో, నువ్వు మోసం చేస్తున్నావు అనుకో, కరెక్టే కదా. చాలామంది డిగ్రీ తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తూ ఉంటారు, అంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత. అది పర్వాలే, అది చెప్తూ ఉంటారు. అదేముంది, వాడికి వచ్చిన రాకపోయినా వేరే దానికి వెళ్తాడు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. చాలా ఉంటాయి. విజన్ ఐఏఎస్ అకాడమీ ఉంది, లేకపోతే వాజీరామ్ ఉంది, లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ ఉంది, లేకపోతే ఇక్కడ ఏదో వేరే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత 1 year కోర్స్ ఇస్తారు కాబట్టి దాంతో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకని ఒక 1 year 2 years ట్రై చేస్తాడు, ఏ అన్నింటిలో చదువుకున్నావు, వస్తే పోతే పోయింది, వేరే దానికి పోతాడు. ఎవరైతే ప్రతి పిల్లోడికి పిఆర్ఓ వాళ్ళని పెట్టి అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి తీసుకొచ్చి 10th క్లాస్ పిల్లల్ని 12th క్లాస్ పిల్లల్ని ఐఏఎస్ చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి ఐఏఎస్ చేస్తానని చెప్పి జాయిన్ చేసుకుంటున్నటువంటి ఏ స్టూడెంట్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో అంకితం. కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు సివిల్ సర్వీస్ చెప్పేవాళ్ళు, నాకు తెలుసు. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత, ఇంకోటి అయిపోయిన తర్వాత ఏదైతే ఉంటో సివిల్ సర్వీస్ ఇస్తానంటే ఇవ్వండి, నాకేం ఇబ్బంది లేదు. 10th క్లాస్ పిల్లల్ని తీసుకురావడం ఏంటి, 12th క్లాస్ పిల్లల్ని తీసుకురావచ్చి మొత్తం గ్రాడ్యుయేషనే మీరు మొత్తం పాడు చేయడం ఏంటి అన్న పాయింట్ మీద నేను అడుగుతున్నా. మీరు ఎలాగ టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకొచ్చి కోచింగ్ ఇస్తారు, వాళ్ళు సెలెక్ట్ అవ్వరు. టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజీ కూడా గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్ర తెలంగాణలో ఎంసెట్ కాలేజీలో చదివి, టైర్ 3 కాలేజీలో చదివి సివిల్ సర్వీస్ అయిన వాళ్ళు లిస్ట్ బయటికి తీస్తే రాష్ట్రం మొత్తం మీద యావరేజ్ని ఒక్కడ కూడా ఉండడు సంవత్సరానికి. వాళ్ళకి ఎలాగ రావట్లా. మాకు సంబంధం ఏంటి సార్, వాళ్ళకి రాకపోతేనే మేము బోర్డు పెట్టాము, మేము కోచింగ్ చెప్తానన్నాం, వాడికి చదవడం రాలేదు, వాడికి సరిగా నేర్చుకోవడం రాలేదు, వాడికి ర్యాంక్ రాకపోతే మమ్మల్ని మీరు ఎందుకు అంటున్నారు అన్నది మీ లాజిక్. నేనేమంటున్నానంటే, మీకు తెలుసు కదా, డిగ్రీ చదివితే 12th క్లాస్ తర్వాత 10th క్లాస్ తర్వాత BA చదివితే సివిల్ సర్వీస్ వచ్చే అవకాశం లేదన్నది మీకు ఐడియా ఉంది కదా, మీరు రాసి వచ్చారు కదా. మీరు ఐడియా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎందుకు రన్ చేస్తున్నారో, లేదంటే మాకు ఐడియా లేకపోవడమే లేదు, మాకు ఆల్రెడీ ఇది వస్తుందని మాకు కాన్ఫిడెన్స్ ఉందని అనుకో, బయట ఎంతమందికి వచ్చిందో బయటికి నీ దగ్గర ప్రూవెన్ రికార్డ్ అన్నా ఉండాలి, పాస్ట్ హిస్టరీ అన్నే ఉండాలి. ఎంతమందిని తీసుకొచ్చావు అంటే, నువ్వు డిగ్రీ BA చదివించి, బీకామ్ BSc డిగ్రీ ఐఏఎస్తో పాటు అని చదివించి ఎంతమందికి నువ్వు ఐఏఎస్ రప్పించగలిగావు? హిస్టరీ నీ దగ్గర ఉంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పొచ్చు. నీ దగ్గర హిస్టరీ లేకుండా గత 5 ఏళ్ల నుంచి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఎటువంటి హిస్టరీ లేకుండా వస్తుంది అని ఊహించుకుని, పిల్లలకి నువ్వు వస్తుంది అని ఊహించుకుని ఎట్లా చెప్తావు? ఇప్పుడు JEE ఉన్నాడు, ఆల్రెడీ పిల్లలు చదువుతున్నారు, 9th నుంచి 10th నుంచి వచ్చి వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో వాడు చెప్తున్నాడు, వాడు మోసం చేస్తున్నాడు. అది మోసం, పార్షియల్ మోసం అంటారు దాన్ని. ఇదే మోసం ఇది. నీ దగ్గర ఎవిడెన్స్ ఏది సెలెక్ట్ అవుతారని వెళ్ళో? ఆ పాయింట్ అడుగుతున్నాను. అదేంటి సార్, ఇన్స్టిట్యూట్ మేము పెడతాము, నాకు నచ్చితాడు జాయిన్ అవుతాడు, మమ్మల్ని ఎందుకు తిడతారు సార్ మీరు? వాడు వచ్చి నాకు నచ్చి జాయిన్ అయ్యాడు కదా, వాడు తప్పది. నేను మంచి టీచర్నే పెట్టాను, నేను మంచిగానే పాఠం చెప్తున్నాను కదా, చెప్పినప్పుడు రాకపోతే నా తప్పు ఏంటి? వాడు తప్పు కదా, మిగతా ఎగ్జామ్స్ కూడా రావట్లేదు కదా, మరి వాళ్ళని ఎందుకు మీరు తిట్టట్లేదు, మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు అన్న లాజిక్ మీకు ఉండొచ్చు. కానీ ఇది పాస్ట్ హిస్టరీ ప్రూవ్ అవ్వలా. ప్లస్ ఆ డిగ్రీ దేనికి పనికిరాదు. BA బీకాము తర్వాత రాకపోతే ఏం చేస్తాడు అని ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. అదే బీటెక్ అయినాడో, లా అయినాడో, మెడిసిన్ అయ్యాడో, 1 year సివిల్ సర్వీస్ కోచింగ్ మీ దగ్గరికి వచ్చాడు, రాకపోతే వాడేమవుతాడని నీకు సంబంధం ఏముంది? వాడు ఆల్రెడీ డిగ్రీ చదివే వచ్చాడు, రాకపోతే 1 year 2 years పోతుంది అంతే. ఇక్కడ లైఫే పోతుంది, వాడికి 1 2 years 3 years పోవచ్చు. లైఫ్ పోతుంది కాబట్టి దీని మీద నాకు బాధ. అదే ఇంజనీరింగ్ చదివాడు, లేకపోతే ఇంకో మెడికల్ చదివాడు, సివిల్ సర్వీస్ కోచింగ్ వచ్చాడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడు వేస్ట్ చేసుకున్నాడు, వాడు యూత్ ఇయర్స్ని పాడు చేసుకున్నాడు, వాడికి రాలేదు, వెనక్కి పోతుంది, ఆడి తప్పు, కరెక్ట్. కానీ ఇది అలా కాదు, ఇది మీ తప్పు. మీకు ప్రూవ్ అవ్వని ఒక ఫార్ములాను తీసుకుని
మీరు ఎమోషనలైజ్ అయిపోయి పిఆర్ఓలను పెట్టి మోసం చేస్తాను ఇన్స్టిట్యూట్స్ అందరినీ అడుగుతున్నా. మేము అవన్నీ మోసం చేయట్లేదు సార్, మేము బోర్డు పెట్టాం సార్, వాడు వచ్చాడు జాయిన్ అయ్యాడు, మేము అడ్మిషన్ ఇచ్చాం, మా తప్పేంటి? పాఠం బాగా చెప్తున్నాం, మా తప్పేంటి? మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు మీరు అని మీరు అనొచ్చు. చెప్పడానికి లాజికల్గా కరెక్టే ఉండొచ్చు, కానీ బ్యాక్ ఎండ్లోకి వెళ్తే అది ఫెయిల్యూర్ అయినటువంటి ప్రోగ్రామ్ని మీరు ప్రమోట్ చేసి సక్సెస్ కాకుండా మీ ఇంట్లో మీ పిల్లోడు BA+IAS అని జాయిన్ చేస్తే ఎక్కడన్నా మీ ఇన్స్టిట్యూట్లోని మీ అబ్బాయిని జాయిన్ చేసుకుని వాడు రాకపోతే దేనికి పనికి వస్తాడండి? ఒక తండ్రిగా ఆలోచించండి, ఒక మేనమావగా ఆలోచించండి, ఒక చిన్నాన్నగా ఆలోచించండి, ఒక పెద్దనాన్నగా ఆలోచించు. BA+IAS చదివిన తర్వాత యాజ్ ఎ టీచర్గా నీకు తెలియదా? మోరల్గా అడుగుతున్నా ఈ క్వశ్చను, బిజినెస్ పరంగా అడగట్లా. మేబీ బిజినెస్ పరంగా మీది కరెక్టే, నేను బోర్డు పెట్టాను, వాడు వచ్చాడు, వాడికి ఆశ ఉంది, వాడు వచ్చాడు, వాడు అవుతానన్నాడు, వాడు నేనెందుకు డిస్కరేజ్ చేస్తాను, వాడిని క్లాస్లో కూర్చోమని చెప్పాను, అడ్మిషన్ ఇచ్చాను, నా తప్పేంటి? జేఈ వాడు కూడా అదే చేస్తున్నాడు కదా, 100కి 10 మార్కులు అన్నాడు కూడా అడ్మిషన్ ఇస్తున్నాడు కదా, నేను ఇచ్చాను, ఆడికి నాకు తేడా ఏంటి అన్న లాజిక్ మీ దగ్గర ఉండొచ్చు మాట్లాడడానికి లాజికల్గా, కానీ మోరల్గా అది కరెక్ట్ కోర్స్ కాదు. మోరల్గా మీరు చిన్నపిల్లలు ఏముందండి, మీరు వెళ్ళి సెమినార్లు చెప్తున్నారండి, మోటివేట్ చేస్తున్నారండి. 8వ తరగతి పిల్లలకి, 9వ తరగతి పిల్లలకి, 10వ తరగతి పిల్లలకి సివిల్ సర్వీస్ అవగాహన సదస్సులు అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న మేడం వెళ్ళి చెప్తుంది కదా. మీరు అలా మోటివేట్ చేస్తే చిన్నపిల్లడు మోటివేట్ అవుతాడు కదా, పాపం కదా. మోటివేట్ అయిన పట్టుకొచ్చి మీరు సివిల్ సర్వీస్ BA+IAS అని మీరు జాయిన్ చేసుకుంటే తర్వాత రాకపోతే వాడు ఏమవుతాడు అన్న దానికి మీకు సంబంధం లేదు, మోరల్గానే అడుగుతున్నారు మీరు. అది సంబంధమే కదా. నాకు సంబంధం లేదు, నేను వ్యాపారం చేసుకుంటాను, వాడొచ్చు జాయిన్ అయితే నాకు సంబంధం ఏంటని అడుగుతున్నారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎవరైతే మాటలు అబద్ధాలు చెప్పి పిఆర్ఓలను పెట్టి సెమినార్లు చెప్పి చేస్తాను, అవ్వచ్చు, అయ్యేరు అని అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళకే ఈ వీడియో అంకితం. ఎందుకని? వాళ్ళకే వీడియో అంకితం కదా. లేదు అయ్యేరు నా దగ్గర అన్నావు, చెస్ నెంబర్స్ బయట పెట్టు. లాస్ట్ ఇయర్ నేను BA+IAS 300 మంది కోచింగ్ ఇచ్చా, వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంతమంది సెలెక్ట్ అయ్యారు అని మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పావు? నువ్వు స్టూడెంట్ని పట్టుకొచ్చి వేరే ర్యాంకులు ఎందుకు అబద్ధాల ర్యాంకులు చెప్తావు? మేబీ నీ దగ్గర BA+IAS చదివిన తర్వాత ఢిల్లీ పోయి 2-3 ఏళ్ళు కష్టపడి చదివిన తర్వాత మేబీ 100లో ఒకటి సెలెక్ట్ అయితే అవ్వచ్చు తప్ప నీ దగ్గర చదివి అవ్వలేదు కదా. నా దగ్గర చదివి అవ్వకపోతే ఏంటి సార్, వేరే చోటకి అయ్యాడు కదండి, ఎంతమంది అయ్యారు? ఈ పాస్ట్ హిస్టరీ లేదు కాబట్టి మీరు పిఆర్ఓలను పెడుతున్నారు, సెమినార్లు పెడుతున్నారు, అవగాహన సదస్సులు పెట్టి ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి ఎమోషన్ క్రియేట్ చేసి వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ జీవితం BAతో నాశనం అయిపోతుంది. కాబట్టి ఒక తండ్రి స్థానంలో ఉండి నేను అడుగుతున్నా, మీరు ఒక తండ్రి స్థానంలో ఆన్సర్ చెప్పండి. అంటే 100 మందిలో ఒకళ్ళిద్దరు సెలెక్ట్ అయితే మిగతా 28 మీరు అనొచ్చు సార్, జేఈలో కూడా 100కి ఇద్దరు సెలెక్ట్ అవుతున్నారు కదా, మిగతా 98 మంది వాళ్ళు అలాగే సెలెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళకే నాకు తేడా ఏంటని మీరు అడగచ్చు. వాడు చదివింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాడికి జేఈ రాకపోతే ఏముంది, ఇంకొక చోట ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాడు, ఆ సబ్జెక్ట్ పనికి వస్తుంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆడు ఇంకో టైర్ 3నో టైర్ 2నో అబ్రాడో ఇంకో కోర్సుకి వెళ్తున్నాడో, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకుంటాడో, లేకపోతే ఇంకో కోర్సుకి వెళ్తున్నాడో, వీడు దేనికి వెళ్తాడో? ఎంతమంది గ్రూప్ 1కి వెళ్ళారు, ఎన్ని పోస్టులు తీశారు, మీరు గ్రూప్ 1 బ్యాకప్ ఆప్షన్ ఏ ధైర్యంతో చెప్పగలుగుతున్నారు? మమ్మల్ని ఏం చేయమంటారు సార్, తెలంగాణ వాళ్ళు ఇస్తున్నారు కదా సార్, క్యాలెండర్ ఇచ్చారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము చెప్పాం, మీరు గవర్నమెంట్ అడగాలి, నన్ను అడుగుతావేంటి? స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది, పేరెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు సంబంధం ఏంటి? నేను పాఠం చెప్పిన వాడికి ర్యాంక్ రాకపోతే నాకు సంబంధం ఏంటి అని లాజికల్గా చెప్పొచ్చు. మోరల్ అండ్ ఎథికల్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. నేను మీ గుండెల మీద చేసుకుని మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఆర్గ్యూ చేస్తే చేయగచ్చు, మీరు నెగ్గొచ్చు, నేను ఓడిపోవచ్చు, ఓకే నేను ఓడిపోవచ్చు, ఎందుకంటే వ్యాపారం చేస్తారు, అన్ని వ్యాపారాలు బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఉండి మీరు ఎందుకు అడగట్లేదు, జేఈఓని అడగట్లేదు, నీటోని అడగట్లేదు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు కూడా అడుగుతున్నా, అది కూడా వీడియో చేస్తా. 100కి 10 మార్కులు కూడా రానివ్వండి టెస్ట్ పెట్టి ఆడికి ఎందుకు ఇస్తున్నావు జేఈ అని అడుగుతా. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పేపర్ ఎందుకు పెట్టాను అడిగాను కదా మొన్న నారాయణ వాడిని, వాడిని ఎందుకు అడగట్లేదు అడుగుతున్నా. మోసం చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే కావాలని ప్లాన్ చేసి ఎథికల్గా కాకుండా మోరల్గా కాకుండా కావాలని మోసం చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి చెప్తున్నాను నేను, ప్రాస్టిట్యూషన్ కంటే హీనమైన బిజినెస్, మీరు శవాల మీద డబ్బులు ఏరుకుంటే కంటే ఇంకా హీనమైన బిజినెస్ అని చెప్పి ఎవరిని అంటున్నాను? మీరు మోసం చేస్తున్నారు, ఎవరైతే మీ హార్ట్ఫుల్గా మీరు మోసం చేస్తున్నారని మీరు అనుకుంటారో వాళ్ళకి ఇది. మీరు మోసం చేయట్లేదని అనుకుంటున్నారు అనుకోండి, ఇది మీకు సంబంధం లేదు. ఇంకా మీరు మీ హార్ట్ని అడగండి. నేను నెంబర్లు అడుగుతున్నాను, బయట యాన్యువల్ రిపోర్ట్ తీసి అడగమంటాను అంతే. మోసపోకుండా తల్లిదండ్రులు, ఇన్స్టిట్యూట్ మీద టీచర్స్ మీద నాకు ఎలాంటి కోపం లేదమ్మా, మీరు బిజినెస్ చేస్తున్నారు చేయండి, నేను తప్ప అనట్లా, బాధతో చెప్తున్న మాట. ఎందుకంటే చాలామంది పిల్లల దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారు కాబట్టి దయచేసి టీచర్స్ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. మా చాలామంది మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, సివిల్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా బాగా పాఠాలు చెప్తారు, కానీ ఈ ప్రోగ్రామ్ వద్దమ్మా.
చక్కగా మీరు చెప్పండి వాళ్ళకి, ఒరే మంచి కాలేజీలో ఏదైనా అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటారండి అమ్మా, మేము కోచింగ్ ఇస్తామని చెప్పండి. రాకపోతే బ్యాకప్ ఆప్షన్ లా అయితే లాయర్ అవుతాడు, ఇంజనీర్ అయితే ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అయితే డాక్టర్ అవుతాడు. పాపం అండి, మీ పిల్లలు ఇదే ప్లేస్లో ఉన్నారనుకుని రాకపోతే పాపం వాళ్ళు ఎంబీఏకి వెళ్తారంటారు. ఎంబీఏ క్యాట్ ఎగ్జామ్ రాస్తే వస్తుందమ్మ వాడికి, సీసాట్ పేపర్ రాయలేకపోతున్నాడు పాపం. ఫారెన్ వెళ్తాడంటారు, ఫారెన్ ఏ కోర్స్ ఇస్తారు వాడికి? మ్యాథ్స్ స్టెమ్ కోర్స్ చదవలేదు కదా, ఏమి ఇస్తారమ్మ వాడికి? ఇలాగ అబద్ధాలు మనం చెప్పడం వల్ల బ్యాకప్ ఆప్షన్, ఏ బ్యాకప్ ఆప్షన్ కొట్టగలడమ్మ వాడు? ఆర్బీఐ గ్రేడ్ బి కొట్టగలడా? మీరే చెప్పండి. క్యాట్ ఎగ్జామ్ కొట్టగలడా? కొట్టలేరండి. వాళ్ళ ఆర్ట్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అవి. దయచేసి ఇది పాజిటివ్గా ఆలోచించండి. మేబీ నా మీద మీకు కోపం వస్తే రావచ్చు, కానీ మోసం చేయకండి ఇంటెన్షనల్గా. సరే వాళ్ళు వచ్చారు, పాఠాలు చెప్పారు, వాళ్ళ తప్పే అని అనుకుంటే తల్లిదండ్రులను కూడా తిట్టాను నేను, మిమ్మల్నే కాదు. కొంత ఆలోచన చేసుకుని మీ ఆలోచనకే నేను ఈ వీడియోని అంకితం చేస్తున్నాను, కొంచెం హార్ష్గా చెప్పినప్పటికీ కూడా. నా ఇంటెన్షన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరి మీద ఏదో ఎగ్నెస్ట్ అని కాదు, కానీ ఆలోచించుకోమని నా భాషలో కొంచెం గట్టిగా చెప్పాను అంతే, అంతకుమించి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.